చూడరా గాడిదా చూడు. ఆ పేపర్లన్నింటిలో నా తలకాయంత అక్షరాలతో ఆ దిక్కుమాలిన దాని చావు గురించి, ఆ చావుతో నీకున్న కనెక్షన్ గురించి రాశారు. ఎందుకు నన్ను ఆవేశపడతావు? పేపర్ వాళ్ళకి అవకాశం చూస్తే చాలు ఇలాగే రాస్తారు. అలా నువ్వు నేను సమర్థించుకోవచ్చురా, కానీ ప్రతిపక్షాల వాళ్ళ నోళ్లు మూయించలేం. అది కాదండి, ఎవరితో ప్రాణాలు తీసుకుంటే మన అబ్బాయి గురించి రాయటం ఏంటండి ఆ పేపర్ వాళ్ళు? వాడు నీ కొడుకు కాబట్టి నీ కళ్ళకి సకల గుణాభిరాముల్లా కనపడుతున్నాడేమో కానీ పత్రికల వాళ్ళకి ప్రతిపక్షాల వాళ్ళకి మాత్రం సకల చండాలపు చక్రవర్తిలా కనపడుతున్నాడు. అసలు వాళ్ళు రాశారని కాదు నా బాధ, ఫలానా మంత్రి గారి కొడుకు అని నా గురించి హెడ్డింగ్లు పెట్టి మరీ రాశారు. చిచి. సర్లే నాన్న, వాళ్ళు రాసినంత మాత్రం అందేం పోయింది? నీకు మీ అమ్మకి ఏం పోదురా, అసలు మీకేమన్నా ఉంటేగా పోవటానికి. పోయేది నాకు పరువు, ప్రతిష్ట, చివరికి పదవి. రే, నువ్వు నా కొడుకుగా పుట్టకుండా ఉంటే నేను ఈ పాటికి చీఫ్ మినిస్టర్ అయి ఉండేవాడిని. We have received a petition from the opposition leaders to investigate the death of dancer Lalita Devi by our crime branch. కాకపోతే ఇంతకు ముందు మన డిపార్ట్మెంట్ టేకప్ చేసిన 1-2 కేసులు సక్సెస్ కాకపోవడంతో మన డిపార్ట్మెంట్ కి చాలా చెడ్డ పేరు వచ్చింది. ఈ కేసునైనా పర్ఫెక్ట్ గా సాల్వ్ చేయాలంటూ ముఖ్యమంత్రి గారు స్పెషల్ గా ఇన్ఫార్మ్ చేశారు. అయితే సమర్థవంతుడైన ఆఫీసర్ ఏర్పాటు చేయాలి సార్. సమర్థవంతుడే కాదు, బెదిరింపులకు భయపడిన మనిషికి, డబ్బుకు లొంగకుండా ప్రాణాలకు తెగించే ఆఫీసర్ కి ఈ కేసును అప్పగించాలనుకుంటున్నాను. హూ ఇస్ హి సార్? ఏ స్మార్ట్ అండ్ డేరింగ్ ఆఫీసర్, మిస్టర్ విక్రమ్. ఆ సరికి అక్కడ పెట్టాను. నేను మిగతా ఆఫీసర్ లా కాదు, నా టైం వేస్ట్ చేయకు. మర్యాదగా చెప్పు, నీ బాస్ ఎవరో చెప్పు. చెప్పరా? చెప్పు, మర్యాదగా చెప్పు. సరిగ్గా ఎక్కడ పెట్టా చెప్పరా? తెలీదు, నాకేం తెలీదు. తెలీదు? మర్యాదగా చెప్పు. కానిస్టేబుల్, ఇతను ఆఫీస్కి తీసుకురా. సార్ మీకు ఫోన్. విక్రమ్ స్పీకింగ్. నేను డిఐజీ మాట్లాడుతున్నాను. ఎస్ సార్, ఎనీథింగ్ అర్జెంట్? ఓకే సార్, ఇప్పుడే వస్తున్నా.